హలో అందరికీ, ఇవాళ నేను గుత్తి వంకాయతో బిర్యానీ చేస్తున్నాను. అందుకోసం వంకాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత గుత్తి వంకాయకు ఎలా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వంకాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక దబర్ తీసుకొని అందులో ఆయిల్ వేసాను. తర్వాత నెయ్యి వేసి ఈ రెండు బాగా హీట్ అయిన తర్వాత చెక్క, యాలక్కాయి, లవంగము, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు అన్నీ వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి అవి కొంచెము దూరగా ఏగేంత వరకు ఉంచాను. తర్వాత అయితే టమాటా ముక్కలు కూడా వేశాను. ఇవి రెండు ఏగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేశాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా వేయించాను. తర్వాత అయితే ధనియాల పొడి 1 స్పూన్ వేశాను. అలాగే చిల్లీ పౌడర్ వేశాను. అలాగే బిర్యానీ మసాలా కూడా వేశాను. శనక్కాయ పప్పుల పొడి, తర్వాత నువ్వులు, కాజు ఇవన్నీ పేస్ట్ చేసి ఆ పౌడర్ కూడా వేశాను. తర్వాత అయితే పెరుగు వేసి అంతా మొత్తంగా బాగా కలుపుకున్నాను. ఇదంతా బాగా కలిసేంత వరకు ఉంచాను. తర్వాత అయితే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా కలయి పెట్టుకున్నాను. తర్వాత అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులో వేశాను. ఇవన్నీ వేసి మరొకసారి అంతా బాగా కలయి పెట్టాను. మసాలా పట్టేంత వరకు ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాను. తర్వాత పక్కన ఒక దబర పెట్టుకొని అందులో ఎసురుకు నీళ్లు పోసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా సాల్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేశాను. ఆ తర్వాత చెక్క, యాలక్కాయి, లవంగాలు, షాజీరా కూడా వేశాను. స్టార్ పువ్వు వేసి బాగా ఎసురు తేలేంత వరకు అయితే ఉడికించాను. ఇవంతా ఎసురు బాగా తేలింది. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో వేసి ఒక 80% కుక్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడు చూడండి వంకాయలు అయితే మసాలా పట్టి బాగుండాయి. ఇప్పుడు పక్కన ఉడికించుకున్న రైస్ను కూడా ఈ వంకాయల పైన వేసి ఒక లేయర్ లాగా వేశాను. తర్వాత ఫుడ్ కలర్ కొంచెం వేశాను. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను. కొత్తిమీర, పుదీనా కూడా వేశాను. ఆ తర్వాత ఇంకొక లేయర్గా రైస్ అంతా పరుచుకున్నాను. పరిచిన అన్నం పైన ఫుడ్ కలర్ అయితే వేశాను. తర్వాత బిర్యానీ మసాలా వేశాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేశాను. ఇవన్నీ వేసి నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి అంతా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికిచ్చాను. అన్నం అయితే రెడీ అయ్యిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.